హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండి కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను. అందుకోసం కాలీఫ్లవరు నీట్గా పురుగులు లేకుండా చూసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగి నీళ్ళన్నీ కారిపోయాక ఒక క్లాత్ మీద వేసుకొని కొంచెం నీరు తడి పోయే వరకు ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. తర్వాత మొత్తం ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని నేను ఒక స్మాల్ సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను. అందులోకి ఒక గుప్పెడు ఎల్లిపాయలు, ఒక 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేపుకొని పొడి పట్టుకొని ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆవపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసం తీసుకొని పోసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపుకు రెడీ చేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం చల్లగైన తర్వాత పచ్చడిలో పోసేసుకోవాలి. తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి రెడీ అవ్వడానికి ఒక 2 డేస్ పడుతుంది. తెల్లవారి ఇలా కొంచెం ఆయిల్ వచ్చేస్తుంది. ఒక 2 డేస్ పడుతుంది ఆయిల్ ఫుల్గా రావడానికి. కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం పట్టింది నాకు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఈ పచ్చడి ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.